అక్కడ ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుళ్ళు కోలగొట్టడం జరిగింది విజయవాడ వేదికగా. అలాగే కృష్ణా పుష్కరాల్లో గుళ్ళు కోలగొట్టారు. గోదావరి పుష్కరాల్లో అక్కడ ప్రజలు ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. అక్కడ జరిగినటువంటి 1000 కాళ్ల మండపం, తిరుపతిలో 1000 కాళ్ల మండపాన్ని మీ హయాంలోనే కూల్చేయడం జరిగింది. అలాగే సదావర్తి భూములు, మీరు అధికారంలో ఉన్నప్పుడు సదావర్తి భూములన్నీ కూడా ఏం జరిగిందో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసు. ఆఖరికి రాముడి తల తీసినటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కు ఇచ్చారనంటే మీరు హిందూ ధర్మం మీద కానీ, దేవాలయాల మీద కానీ, లేకపోతే దేవుడికి సంబంధించిన విషయాల మీద మీరు సానుకూలంగా ఏ రకంగా స్పందిస్తారని చెప్పని ప్రజలు భావిస్తారు? ఇంత పెద్ద సంఘటన జరిగితే 10 రోజులు గడిస్తే ఆ సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి సనాతన వాదిని అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడేదో చెప్పాలి. ఆయన చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగితే ఇమీడియట్ గా ఈయన పోయి ఆయన శాఖ కాకపోయినా, ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన తిరుపతి పోయి క్షమాపణలు చెప్తారు. ఈయన శాఖలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఆయన మాట్లాడారు. అదే లోకేష్ గారు ఆయన శాఖకు సంబంధం లేకపోయినా, ఆయన శాఖ కాకపోయినా అక్కడ దానికి ఆయన క్షమాపణలు అడుగుతారు. ఏంటి ద్వంద్వ విధానాలు? ఏంటి మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడ ఏం జరిగినా బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం తీసుకున్నారే? ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడతారు? ఎవరు సనాతన ధర్మాన్ని కాపాడతారు? ఎవరు ఆంధ్రప్రదేశ్ లో గో సంరక్షణ చేస్తారు? ఎవరు దేవాలయాల్ని కాపాడతారో ఈ చరిత్ర అంతా చూస్తే, రికార్డులన్నీ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకి. కాబట్టి ఈ జ్యోతి క్షేత్రం మీద అటవీ శాఖ అధికారులు దాడి చేస్తుంటే మౌనంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న 10 రోజుల తర్వాత నిన్న మాట్లాడితే ఏం ఉపయోగం ఉంది? కోలుగొట్టిన తర్వాత, కూల్చేసిన తర్వాత మేము కట్టిస్తాము, మా డబ్బులతో కట్టిస్తామని లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మనోభావాలు దెబ్బతినవా? భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినవా? ఆధ్యాత్మిక కేంద్రాల మీద ఈ రకమైనటువంటి దాడులు చేస్తా ఉంటే ఇది సమంజసమా అని చెప్పని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడ క్షుద్ర పూజలు? కనకదుర్గ దేవస్థానంలో క్షుద్ర పూజలు మీ హయాంలోనే పుష్కరాల్లో మరణాలు, మీ హయాంలోనే తిరుపతిలో మరణాలు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కూడా సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నాం. అలాగే హిందూ ధర్మం మిమ్మల్ని ఎందుకు క్షమించాలని చెప్పిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతా ఉంది. క్షమాపణతో సరిపెట్టుకుంటే సరిపోతుందా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు ఎప్పటికప్పుడు సమాచారం వచ్చి దాన్ని నివారించాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? 3 రాష్ట్రాల్లో భక్తులు ఉన్నారు. ఆ కాశీనాయన క్షేత్రం అత్యంత పవిత్రమైనది. పెద్ద పెద్ద వాళ్ళు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు లాంటి వారు, వీరారెడ్డి గారు లాంటి వాళ్ళు, అనేక మంది స్వామీజీలు, అనేక మంది భక్తులు ముడిపడి ఉన్నటువంటి, హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఆ క్షేత్రం మీద అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా, దౌర్జన్యంగా, ఏకపక్షంగా వాటి మీద దాడులు చేయడం అనేది సరైనటువంటి అంశం కాదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మా ప్రభుత్వంలో ఎక్కడైనా ఎటువంటి సంఘటన జరిగినా ఇమ్మీడియట్ గా దాని మీద స్పందించి దాని మీద అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు అంతర్వేదిలో కొంతమంది ఏం జరిగిందో తెలియదు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా అడగడం జరిగింది. ఇమ్మీడియట్ గా నూతన టెక్నాలజీతో, నూతనమైనటువంటి ఆలోచనతో అక్కడ ఆ అంతర్వేదిలో రథాన్ని తీసుకొచ్చి ఇమ్మీడియట్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దీని మీద మేము చేయటం జరిగింది. కాబట్టి అనేక రకాలైనటువంటి హిందూ ధర్మాన్ని కాపాడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాల్ని కాపాడుతూ పనిచేసిన 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పిన కూడా
మేము కోరుతా ఉన్నాం. ఇమ్మీడియట్ గా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ కూటమిలో అధికారంలో ఉన్నారు. ఎందుకని నిర్లిప్తంగా, ఎందుకని నిస్సత్తువుగా వ్యవహరిస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు రాశారు, ఉత్తరం రాశారు కదా. ఉత్తరం రాసినటువంటి దాన్ని పరిగణలో తీసుకుని మీరు ఆ క్షేత్రాన్ని పరిరక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కదా. కాబట్టి మేము ఈ జ్యోతి క్షేత్రం మీద ఈ అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారి అదుపాగ్యంలో ఉండేటటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తాం.